మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ వాంకడేలో దుమ్ము దులిపింది. ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్స్ ఆకాశమే అద్దుగా చెలరేగిపోయారు. సాల్ట్, రజత్ పట్టిదార్ విధ్వంసంతో పాటు కోహ్లీ సూపర్ 50తో బెంగళూరు జట్టు కొండంత భారీ స్కోర్ను నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసి అనంతరం కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ తో ముంబైకి కళ్ళెం వేసి ఘన విజయాన్ని సాధించింది ఆర్సీబీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై పైన మరోసారి తన సత్తా చాటింది. ఆదివారం జరిగినటువంటి మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను మట్టి కరిపించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫిల్ సాల్ట్ 78 పరుగులతో, అదేవిధంగా కెప్టెన్ రజత్ పట్టిదార్ 53 పరుగులతో రెచ్చిపోవడంతో మొదట బెంగళూరు 4 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 240 భారీ స్కోర్ను నమోదు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ముంబై 5 వికెట్లకు 222 పరుగులు చేయగలిగింది. రూథర్ఫర్డ్ 71 పరుగులతో చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ కొండంత లక్ష్యం కావడంతో ఓటమి రుచి చూడక తప్పడం లేదు. ఇక ముంబై ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్ రెకల్టన్ 37 పరుగుల మెరుపుతో ముంబై ఛేదన ధాటిగానే మొదలైంది. డఫీ బౌలింగ్ లో 6 తో ఖాతా తెరిచిన అతడు ఆ తర్వాత జోరు కొనసాగించాడు. రోహిత్ కూడా ఓ 6 బాదాడు. అయితే 6వ ఓవర్లో జట్టు స్కోరు 57 వద్ద రోహిత్ తొడ కండరాల గాయం వల్ల రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాక ముంబై ఇన్నింగ్స్ గత్తి తప్పింది. కాసేపటికే సుయాష్ ఒకే ఓవర్లో రికల్టన్ ని, తిలక్ వర్మని అవుట్ చేయడంతో ముంబై జట్టు కష్టాల్లో పడింది. గట్టి ఎదురుదెబ్బ కూడా తగిలింది. ఇక తర్వాత బ్యాటింగ్ కు వచ్చినటువంటి సూర్యకుమార్, హార్దిక్ల ప్రయత్నం కూడా ఏమాత్రం ఫలించలేదు, సరిపోలేదు. సాధించవలసినటువంటి రన్ రేటు పెరుగుతూ పోయింది. ఈ ఇద్దరితో పాటు నమదీర్ 1 పరుగు చేసిన తర్వాత అవుట్ కావడంతో ముంబై 16 ఓవర్లకు 157 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఓటమి లాంఛనంగా కనిపించింది. అయితే ఆఖర్లో రూథర్ఫర్డ్ వచ్చి చెలరేగి ఇన్నింగ్స్ ఆడడం ఒక్కసారిగా ముంబై ఇండియన్స్లో మరలా ఆశలు రేకెత్తించేలా చేసింది. అతడి దూకుడు ఓటమి అంతరాన్ని తగ్గించగలిగిందే తప్ప విజయాన్ని నమోదు చేసుకోవడంలో ఉపయోగపడలేదు. కానీ ఒక్కడే వీరోచిత ఇన్నింగ్స్ ఆడడం చేత రూథర్ఫర్డ్ 71 పరుగులు చేసి ధాటిగా ఇన్నింగ్స్ ఆడడం చేత స్కోర్ 222 వరకు చేరింది. ఆ మాత్రం అంత దూరమైనా కూడా వెళ్ళిందంటే రూథర్ఫర్డ్ ఆడినటువంటి అద్భుత ఇన్నింగ్సే కారణమని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్లో పరుగుల వరద పారిందని చెప్పవచ్చు. మొత్తం 450కి పైగా పరుగులు నమోదయ్యాయి ఈ మ్యాచ్ మొత్తంలో కూడా. అండ్ ఇంకొకటి, ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ నుంచి మొదటి నుంచి ఓపెనర్ల నుంచి వచ్చిన బ్యాటర్ వచ్చినట్టే బాధను మొదలుపెట్టారు. ముఖ్యంగా రజత్ పట్టిదార్ ఫస్ట్ డౌన్ లో వచ్చి ఆ టైంలో కీలక ఇన్నింగ్స్ 11 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. ఇంకొక 6 కొడితే 12 బంతుల్లో ఆల్ టైమ్ రికార్డు, వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేస్తాడేమో అనేటువంటి విధంగా అనిపించింది తన భీకరమైనటువంటి బాధను చూస్తుంటే. కానీ ఆ తర్వాత 4-5 బంతులు స్లోగా ఆడడం చేత 17 బంతులకు హాఫ్ సెంచరీ చేశాడు, 17-18 బంతులకి. దీంతో పూర్తిగా భారీ స్కోర్కి బీటలు వేయడంలో రజత్ పట్టిదార్ కీలక ఇన్నింగ్స్ ఆడినట్టుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత టీమ్ డేవిడ్ కానీ చివరిలో వచ్చినంత వారు కూడా వారి పని వారు చేయడంతో పూర్తిగా 240 భారీ స్కోర్ను సాధించగలిగింది. దీంతో భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్కి దిగినటువంటి ముంబై పూర్తిగా ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేయడంతో ఓటమి పాలవడం జరిగింది. ఏదేమైనా కూడా వరుసగా ముంబై ఇండియన్స్ కి ఓటమి కనిపిస్తుండగా ఆర్సీబీ మాత్రం తమ దూకుడైనటువంటి బ్యాటింగ్ తోటి గత మ్యాచ్లో ఆర్ఆర్ పైన ఓడిపోయినటువంటి దానికి బదులుగా ఇప్పుడు మరొక మ్యాచ్ గెలిచి అద్భుతంగా పాయింట్ పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్, అదేవిధంగా టీం యొక్క బ్యాలెన్స్ చూస్తే ఈ యొక్క ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఒక బలమైనటువంటి జట్టుగా కనిపిస్తుంది ఆర్ఆర్తో పాటుగా. ఏదేమైనా నిన్న క్రికెట్ అభిమానులందరికీ కూడా పరుగుల వరద కనువిందు చేసిందని చెప్పొచ్చు. ఇరు జట్లకు సంబంధించిన బ్యాటర్ల విధ్వంసానికి వాంకడే మొత్తం కూడా పరుగుల వరద పారిందన్నట్టుగా చెప్పొచ్చు.